ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. సుమన దగ్గరికి పెద్ద బొట్టమ్మ వస్తుంది. ఇంకా పెద్ద బొట్టమ్మ మీద సుమన కోప్పడుతూ ఉంటుంది. నన్ను శ్రీమంతురాల్ని చేస్తానన్న నీ మాట విని అందరూ ఆ గుడి దగ్గరికి వెళ్ళేలాగా చేశానని విశాల్ బాబు గారి చేతికి తేలు కుట్టే వరకు తీసుకొచ్చానని అంటుంది. ఆ మాటలు ఇంకా అందరూ వింటూ ఉంటారు. ఇంకా సుమన పంచకమని నాకు దక్కితే నేను శ్రీమంతురాల్ని అవ్వగానే ఉలూచిని నీకు శాశ్వతంగా ఇచ్చేస్తాను అని అన్నాను. అలా జరగనప్పుడు నా బిడ్డను నిన్ను కనీసం ముట్టుకొని కూడా ముట్టుకోనివ్వనని అంటే ఇంకా విక్రాంత్ చప్పట్లు కొడుతూ ఉంటాడు. ఇంకా అందరూ సుమన పెద్ద పొట్టమ్మ దగ్గరికి వస్తారు. ఇంకా హాస్ని చిట్టి విశాల్కి ఇలా అవ్వడం వెనుక నీ హస్తం ఉందా అని అంటే సుమన అది కాదక్క అని అంటుంది. ఇంకా విక్రాంత్ మళ్ళీ మాట్లాడతావేంటే నువ్వు అని అంటే ఇంకా నైని ఎంత పని చేసావు సుమన, నీ స్వార్థానికి బాబుగారిని బలి చేస్తావా అని అంటే ఇంకా సుమన పడిపోయింది చెయ్యే కదక్క మనిషి కాదు కదా అని అంటే ఇంకా నైని నోరు మూయి అని అంటుంది. ఇంకా వల్లభ తన మనసులో వీళ్ళ ప్లాన్ వల్ల మా ప్లాన్ బయటపడలేదు, అంతా మా మంచిదే, మా మంచికే అనుకుంటాడు. ఇంకా నైని నీకు డబ్బు కావాలి అంటే నేను ఇచ్చేదాన్ని అని అంటే ఇంకా సుమన ఎప్పుడు ఇచ్చావు, బావగారు ఇద్దాం అన్నప్పుడు కూడా అడ్డుపడేదానివి, నేను కానీ చెప్పకపోయి ఉంటే ఆ పెట్టె బయటపడేదా అని అంటుంది. ఇంకా దురంధర నువ్వేదో ఘనకార్యం చేసినట్టు మాట్లాడతా వింటేనంటుంది. ఇంకా అప్పుడు గురువుగారు సుమన చేసింది గొప్ప పనే, అవును విశాల, వీళ్ళ స్వార్థం వల్లే కదా మీ అమ్మ దాచిన పెట్టెను నైని తీయగలిగింది అని అంటే ఇంకా పెద్ద బొట్టమ్మ ఇదంతా విధి రాత అని మీరు చెప్తేనే వింటారు అని అంటే ఇంకా వల్లభ మేము మాట్లాడుకుంటా నువ్వు నీ బిడ్డను తీసుకొని నాగలోకం వెళ్ళిపో అని అంటే ఇంకా సుమన అలా చెప్తారేంటి బావగారు అని అంటే ఇంకా పావన ఇల్లు మారినా సరే ఉలూచిని చూడడానికి పెద్ద బొట్టమ్మ ఇల్లు కనుక్కొని మరీ వచ్చింది అని చెప్పి అంటాడు. ఇంకా విక్రాంత్ ఉలూచి కోసం విశాల్ బ్రోని అన్యాయం చేయాలి అని మీకు ఎలా అనిపించింది అని అంటే ఇంకా పెద్ద బొట్టమ్మ సుమనకు పంచకమని ఇస్తే ఉలూచిని నాకు శాశ్వతంగా ఇచ్చేస్తాను అని మాట ఇచ్చింది బాబుగారు అని అంటే ఇంకా అప్పుడు దురంధర అందుకని మా బాగోగులు చూసే అల్లుండు నయనిని మోసం చేస్తావని పెద్ద బొట్టమ్మ చెంప పగలగొడుతుంది. ఇంకా అప్పుడు అది చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. నన్నే కొడతావా, నిన్ను కాటేసి పోతానని ఇంకా పెద్ద బొట్టమ్మ అంటుంది. ఇంకా గాయత్రి పాప కోపంగా పెద్ద బొట్టమ్మ కొంగు పట్టుకొని లాగేస్తుంది. ఇంకా నైని పెద్ద బొట్టమ్మ కోపంతో పాపని కాటేస్తుందేమోనని పాపను ఎత్తుకొని వెనక్కి వెళ్ళిపోతుంది. ఇంకా పెద్ద బొట్టమ్మ పాముగా మారుతుంది. ఇంకా అందరూ భయపడతారు. పాము ఇంకా దురంధర్ని కాటు వేయడానికి బుసలు కొడుతూ వెళ్ళబోతే ఇంకా నాగయ్య వచ్చి ఇంకా పెద్ద బొట్టమ్మని కాటేయకుండా ఇంకా నోటితో పట్టుకుంటాడు. పెద్ద బొట్టమ్మని వదిలే నాగయ్య అని చెప్పి గురువుగారు ఇంకా చెప్తూ ఉంటే ఇంకా నాగయ్య పెద్ద బొట్టమ్మని ఇంకా పక్కకు విసిరేస్తాడు. ఇంకా పెద్ద బొట్టమ్మ మీదకి బుసలు కొడతాడు. ఇక పెద్ద బొట్టమ్మ మళ్ళీ మనిషిగా మారుతుంది. ఇంకా అందరూ నీ స్వార్థం కోసం నువ్వు ఆలోచించుకున్నావని పెద్ద బొట్టమ్మని అంటారు. ఇంకా అందరూ పెద్ద బొట్టమ్మని వెళ్ళిపోమని అంటారు. విక్రాంత్ ఉలూచి లేకపోతే అల్లాడిపోయేదానివి, అలాంటిది తనకి ఎలా ఇస్తానంటావు అని అంటే ఇంకా సుమన నేను బిడ్డను కన్నదే ఆస్తి కోసం, అలాంటప్పుడు ఉలూచిని పెంచి పెద్ద చేసి నేను పేద తల్లిగా చనిపోవడం నాకు ఇష్టం లేదు, పోయేటప్పుడు శ్రీమంతురాలుగా చనిపోవడం నా కల, అందుకే పెద్ద బొట్టమ్మకి సాయం చేయాలి అనుకున్నది తప్ప అని అంటే ఇంకా విక్రాంత్ సుమన గొంతు పట్టుకొని నిన్ను చంపి ఈ కుటుంబానికి నేను ఫేవర్ చేయాలి అనుకుంటున్నాను అంటాడు. ఇంతలో ఇంకా అటుగా వచ్చిన వల్లభ చూసి ఆపుతాడు. ఇంకా దురంధర తన మీద పెద్ద బొట్టమ్మ పగపడుతుందేమోనని భయపడితే ఇంకా నయని ధైర్యం చెప్తుంది. ఇక సుమనకు ఏం చేయకుండా ఉన్నావేంటి అని చెప్పి నయని హాస్నిని అడిగితే ఇంకా గురువుగారు వాళ్ళకి అడగడం వేస్ట్ అని కాలమే వాళ్ళకి సమాధానం చెప్తుందని అంటారు. ఇక తిలోత్తమ గురించి అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంత జరిగినా తిలోత్తమ లేదు ఏంటని చెప్పి అనుకుంటారు. ఇంకా గురువుగారు తిలోత్తమ అందని దాని గురించి ఆరా తీయడానికి వెళ్ళినట్టుందని చెప్పి అంటే ఇంకా దానికి గజగండ దగ్గరకు వెళ్ళుంటుందని చెప్పి హాస్ని అంటుంది. ఇంకా తిలోత్తమ పంచకమని తీసుకురాలేదని నైని మళ్ళీ మణికాంత ప్రాంతానికి వెళ్ళాలని గురువుగారు అంటారు. మళ్ళీ పౌర్ణమికి వెళ్ళాలని నైని అంటే పౌర్ణమి వచ్చేలోపు అక్కడికి వెళ్ళే మార్గం వెతకాలి అని గురువుగారు అంటారు. ఇంకా దానికి పావనమూర్తి పత్రాలు ఉన్నాయి కదా అంటే ఒకసారి వాడిన పత్రాలు మరోసారి పనికిరావు అని ఆ దారి మారిపోయి ఉంటుందని అంటారు. ఇంకా నైని షాక్ అవుతుంది. ఇక తిలోత్తమ గాయత్రీదేవి ఫోటో చూస్తూ మాట్లాడుతూ ఉంటుంది. అది విన్న హాస్ని ఇంట్లో అందరినీ పిలుస్తుంది. పెద్ద అత్తయ్యతో తిలోత్తమ అత్త మాట్లాడిందని చెప్పి అందరికీ చెప్తూ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.